సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి. కౌన్సిల్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేశారు. ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భారీ ర్యాలీగా నియోజకవర్గ నలుమూలల నుండి అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన వారికి జంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఆవేదన పంచుకోవడానికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జంగా కృష్ణమూర్తి. 1999 శాసనసభ్యుడిగా ఉన్న రోజు నుండి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండి బడుగు బలహీన వర్గాలకు సేవ చేశాకనికే ఇంతగా ఎదిగానన్నారు. 1998లో పార్లమెంట్ ఎన్నికల్లో రోసయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగిందని చెప్పారు. ఎన్నికల సమయంలో అందరూ వస్తారని, తరువాత పట్టించుకోరని, ఎవరైతే మీకు అండగా ఉంటారో వారికి అండగా ఉండాలన్నారు జంగా కృష్ణమూర్తి. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఈ రోజున ఒక బీసీ వర్గానికి ఒక కులాంశం వ్యక్తులైనప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను ఆశ్రయించారు. నన్ను కులంగా మతంగా చూడే పరిస్థితి కాదు. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు నన్ను ఆశ్రయించారు, నాకు అండదండగా ఉన్నారు. కానీ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రజలకి అండదండగా ఉంటారు. ఈరోజు పల్నాడు ప్రాంతాల్లో అంతకుముందైతే ఏదో విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడి మనం బయటికి రాని పరిస్థితి. ఈ రోజున మనకు సంబంధించిన మనుషులకి, మన సంబంధించిన కార్యకర్తలకు కానివ్వండి, మన అభిమానులకు కానివ్వండి, ఆత్మీయులకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాడిని ఆదుకుంటాం, వాడికి అండదండగా ఉంటాం విషయం కూడా మీరు వచ్చినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. మీరందరూ కూడా నన్ను కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు. మీకు వచ్చే ఇబ్బందుల్లో, మీకు వచ్చేటువంటి అన్ని విధాలుగా కష్ట నష్టాల్లో అన్నింటిలో పాల్గొంటారు చెప్తూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ అందరూ కూడా అండదండగా ఉంటామని విషయం కూడా నేను మనవి చేస్తున్నాం. ఎందుకు ఈరోజు మనం తింటున్నాం, బాధ వస్తుంది. మాట్లాడిన మాటలు చూస్తే అందరూ వాడుకుంటున్నారు, వదిలేసే పరిస్థితి. కాబట్టి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, బుధానమే చేతులేస్తారు. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, అనేకమైన మాటలు చెప్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పట్టించుకునే నాదులు. కాబట్టి ఎవరు